మాటల్లో చేపలు పంచడానికి మేము పాస్టర్ గారిని నిరుపేదలైన వాళ్ళు ఉన్నారని మేము ఇంటికి వెళ్తున్నప్పుడల్లా చూస్తూ ఉంటాం. ఈ ఏరియాలో ఉన్నారని చూసిన వాళ్ళకి ఏదైనా మాట సహాయం చేతనైన సహాయం చేయాలని వచ్చామన్నమాట. ఇది ఒక వాన వస్తూ ఉంది. ఈ వానాకాలంలో ఎంతైనా ఇబ్బంది పడతారని మీకోసం ఏం చేసామంటే రగ్గులు చూస్తున్నారు కదా, ఈ రగ్గు అబద్ధం తీసుకో, అలాగే కండవ ఇదిగో తీసుకో. ఇవి సహాయం ఆ దేవుడు గొప్పవాడు కనుక ఆ దేవుని ప్రేమను మాటల్లో చేపల్లో పంచాలని వచ్చామన్నమాట. అంతే. వస్తువులను ఇస్తూ అట్లా ప్రతి ఊరెళ్ళి మేము చేతనైన సహాయం చేస్తూ ఉంటాం అన్నమాట. కూడా ఇవాళ దేవుని ప్రేమను పంచాలని వచ్చామన్నమాట. ఆ విధంగా అందరికీ ప్రేమను పంచాలని వచ్చాము. అంటే కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు తెలియచేస్తున్నాం ప్రభా. ఈ రీతిగా మమ్మల్ని ప్రేమించి చేర్చుకున్న ఈ కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీ ప్రేమను మాటల్లో చేతల్లో పంచి ముందుకు సాగిపోతున్నాం. వారు కూడా నీ అందు భయభక్తులు కలిగిన వారు కనుక వారిని దీవించండి, వారి బిడ్డలను ఆశీర్వదించండి. కలకాలం వర్ధిల్లాలి, రాకడలు ఎత్తబడాలి, వారి కుటుంబం దీవించబడాలి, ఆయుష్తో ఆరోగ్యంతో నింపి ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ సాయంత్రకాలపు దీవెన వీరిపై కుమ్మరించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.